ఈ చలికాలంలో వేడివేడిగా కారం కారంగా ఉండేటట్టు క్యాటరింగ్ స్టైల్ మసాలా వడని సింపుల్గా అసలు ఆయిల్ పీల్చుకోకుండా ఎన్ని వడలు తిన్నా లైట్గా ఫీల్ అవ్వాలి అంటే ఏ ఆయిల్ యూస్ చేయాలో చూపిస్తా. సో నేనైతే ఒక 2 గ్లాసుల శనగపప్పుని 4 గంటల పాటు నానబెట్టాను. అవి కూడా ఆకుకూర వేసినటువంటి మసాలా వడ. ఇంకా ఇప్పుడు వీటిని నీట్గా వడగట్టేసి ఆ తర్వాత ఒక గుప్పెడి శనగపప్పును పక్కకు పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత వీటిలో తగినంత పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు అల్లము వాటితో పాటుగా ఎల్లిపాయలు కూడా వేసేసి అవి బాగా మెదిగిన తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి శనగపప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి వాటిలో నేనైతే గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా లైట్. అలాగే నరనరాల ఉత్సాహం తరతరాల ఫ్యామిలీస్ యాక్టివ్గా ఉండాలంటే ఇది నేషన్స్ #1 క్వాలిటీ 39 సంవత్సరాల నమ్మకం ఓన్లీ మన గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కే సొంతం. ఇంకా వీటిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు వాటితో పాటుగా ఆకుకూర అలాగే కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు ఆల్రెడీ ఫస్టే వేసేసాము. ఇంకా లాస్ట్లో బియ్యపిండి వేసేసి ఇలాగ బాగా కలుపుకొని మనం చేతికి తడి చేసేసుకొని ఈ విధంగా బాల్స్ లాగా సెట్ చేసుకొని కొంచెం మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉండేటట్లుగా వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం సిమ్లో పెట్టుకొని ఇలాగ వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. చాలా బాగా వస్తాయండి. ఇంక ఇప్పుడు చూడండి కరకరలాడే మసాలా వడ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇంక ఇప్పుడు చూడండి అస్సలు ఆయిల్ అనేది మనకు చేతికే కాలేదు. సో ఇది ఎవరి సొంతం? గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ సొంతం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. బాగున్నాయి.